రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీకి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి. కాసేపట్లో మంగళగిరి ఎయిమ్స్లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు, 4 విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ మంగళగిరి పరిసరాల చుట్టూ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీకి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి. కాసేపట్లో మంగళగిరి ఎయిమ్స్లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలను, 4 విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఇక కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ మంగళగిరి పరిసరాల చుట్టూ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటు స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్నారు. దీని తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? పవన్, కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. ఎయిమ్స్ లో జరిగేటువంటి తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించి విద్యార్థులకు డిగ్రీ పట్టాలను కూడా ఇచ్చేందుకు అధికారులు, ఎయిమ్స్ కి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేశారు. ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా బందోబస్తులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున విజయవాడ, అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కి సంబంధించినటువంటి డైవర్షన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఆమెకు సంబంధించి ప్రోటోకాల్స్ పాటించేటువంటి అంశంలో ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా రంగంలో దిగాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వెంట పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహించారు. ద్రౌపది ముర్ము ఎయిమ్స్ కి చేరుకుంటారు. అక్కడ ఆమె స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి పర్యటనలో ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపట్లో ఆమె ఎయిమ్స్ లో జరిగేటువంటి స్నాతకోత్సవంలో ప్రసంగించబోతున్నారు. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ హరీష్.